హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక న్యూ రెసిపీ తయారు చేయడానికి నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. Now we are on the way to my grandma's house. ఇంకొక 10 minutesలో రీచ్ అయిపోతాం. గ్రీనరీ చూసుకుంటూ లెట్స్ గో. నేను శ్రీమౌన. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ నాటుకోడి రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మా తాతయ్య దీన్ని చాలా బాగా ప్రిపేర్ చేసేవారు. దీని పేరు చికెన్ తంపటి. నాటుకోడి పుంజుతో చేసే ఈ రెసిపీ పేరు తంపటి చికెన్. దీన్ని ఒక అరిటాకులో కట్టి పొయ్యిలో పెట్టి చేస్తారు. దీన్ని బనానా లీఫ్ చికెన్ అని కూడా అంటారు. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. నాటుకోడిని ఇలా ట్రెడిషనల్ వేలో ముందుగా డ్రెస్సింగ్ చేస్తారు. డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఇలా చికెన్ని మంటపై కాలుస్తారు. ఇలా డైరెక్ట్ మంటపై కాల్చి కుక్ చేస్తే ఒక స్మోకీ ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. కాల్చిన తర్వాత చికెన్ అంతా ఇలా పసుపు రాయాలి. పసుపు మనందరికీ తెలుసు, మంచి యాంటీబయాటిక్లా పనిచేస్తుంది, హెల్త్ కూడా చాలా మంచిది. కాల్చి పసుపు రాసిన కోడి రెడీ అయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. నాటుకోడి తంపటి రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, చెక్క, లవంగ, యాలకులు, గసగసాలు, 2 ఆనియన్స్, జీలకర్ర, అల్లం, ధనియాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, తగినంత పసుపు, ఉప్పు, కారం అండ్ లెమన్స్. ఇప్పుడు ఈ మసాలా అంతా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసిన మసాలా కట్ చేసిన చికెన్ పీసెస్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పీసెస్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసి ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం అంతా కలిసేలాగా. నెక్స్ట్ తగినంత కారం వేసి మళ్ళీ బాగా అంతా కలపాలి. కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. కారం అంతా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా మనకి టేస్ట్ తగ్గట్టు చూసుకుని సరిపడా వేసుకుని మొత్తం మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా చిన్నగా ఉండకూడదు, ఆనియన్స్ కూడా పొడవుగా ఉండాలి. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలి. అండ్ నౌ లాస్ట్లో ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేసి అంతా బాగా కలపాలి. ఆయిల్ కూడా కొంచెమే సరిపోతుంది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మన చికెన్ ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక ఫ్రెష్ అరిటాకులో ఫోల్డ్ చేయాలి. తర్వాత దానిపై ఇంకొక అరిటాకు కూడా వేసి ఫోల్డ్ చేయాలి.
టైట్గా. ఇలా 4 అరిటాకులతో ఫోల్డ్ చేశారు మొత్తం కంప్లీట్గా. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కొబ్బరాకులతో దీన్ని టైట్గా కట్టాలి. కంప్లీట్గా టై చేసేయాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది మన చికెన్. కొబ్బరాకులు అండ్ అరిటాకుల్లో ఫోల్డ్ చేసి పెట్టాము. ఇలా ఉంది లాస్ట్కి. ఇప్పుడు దీన్ని మంటల మీద పెట్టి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. మన తంపటికి రెడీ అయిన ట్రెడిషనల్ పొయ్యి ఇది. అరిటాకులో ఫోల్డ్ చేసుకుని కొబ్బరాకులతో టైట్ చేసిన మన గ్రీన్ ప్యాక్ని మంట నిప్పుల మధ్యలో ఉంచి అన్ని డైరెక్షన్లో వేడి తగిలేటట్టు ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు అన్ని డైరెక్షన్స్లో మంట తగిలేటట్టు కవర్ చేసాం. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 to 3 hours కుక్ అవ్వాలి. 2-3 hours అయిన తర్వాత అది ఎలా ఉందో టేస్ట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. నౌ 3 hours కుక్ అయిన తర్వాత మన చికెన్ తంపటి రెడీ అయిపోయింది. మంటలన్నీ పూర్తిగా ఆగిపోయినాయి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా బయటకు తీసి ఓపెన్ చేద్దాం. ఆల్మోస్ట్ 4 బనానా లీవ్స్తో టైట్ ప్యాక్ చేసాం కాబట్టి ఇక్కడ కనపడుతున్న యాషెస్ కానీ నిప్పులు కానీ ఏవి లోపలికి వెళ్ళవు. ఇది చాలా వేడిగా ఉంది. జాగ్రత్తగా దీన్ని ఇప్పుడు బయటకు తీసి ఒక అరిటాకులో వేసి ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఫైనల్లీ మనం నాటుకోడితో చేసిన తంపటి రెడీ అయిపోయింది. వావ్, స్మెల్ సో గుడ్. చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను కూడా దీన్ని ఎప్పుడు టేస్ట్ చేయలేదు అండ్ కుక్ చేయడం కూడా చూడలేదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఆనియన్స్, మిర్చి అండ్ లెమన్తో గార్నిష్ చేసాము. ఫైనల్లీ నాటుకోడితో చేసిన తంపటి రెడీ అయింది. ఇది ఓపెన్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ 2 hours కుక్ అయింది. 2 to 3 hours కుక్ అయింది. సో నా దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చికెన్ చాలా అమేజింగ్గా ఉంది. ఇది ఏ చికెన్లానూ లేదు. కంప్లీట్గా యూనిక్గా ఉంది. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇది కంప్లీట్గా స్మోక్లో కుక్ అవడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇంకొక వెరైటీ డిష్ మీకు ప్రజెంట్ చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.